మరుగున పడిపోయిన కళలను కళాకారులను సన్మానించడం జాతి ఔన్నత్యానికి నిదర్శనం. నాటి నిజాం అరాచక పాలనకు ఎదురొడ్డి కాళ్లకు గజ్జె కట్టి పల్లె పదాలనే ఆయుధాలుగా చేసుకుని పోరాడిన తెలంగాణ కళాకారుల నుంచి నేటి పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించుకోవడం వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రాదు అనుకున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించుకోవడమే కాకుండా తానే ముఖ్యమంత్రి హోదాలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా పద్మ విభూషణ్ గ్రహీతలైన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని, వీరితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన కవులను, కళాకారులను ఘనంగా సన్మానించి ప్రతి ఒక్క పద్మ అవార్డు గ్రహీతకు 25 లక్షల రూపాయల పారితోషికంతో పాటు ప్రతి నెల 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వం సినీ నాటక రంగ కళాకారులకు అలాగే కళలను ప్రోత్సహించే క్రమంలో ప్రకటించే నంది అవార్డులను తిరిగి ప్రారంభించాలని, ఆ కార్యక్రమానికి ప్రముఖ ప్రజా గాయకుడు దివంగత గద్దర్ పేరున తిరిగి ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా గొప్ప నిర్ణయం. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కళాకారులను, ముఖ్యంగా సినిమా రంగ కళాకారుల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారో మనందరికీ తెలుసు. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి గారితో ఏ విధంగా ప్రవర్తించారో, అలాగే సినిమా టికెట్ల ధరల నియంత్రణ పేరుతో కక్ష సాధింపు చర్యలో భాగంగా కొంతమంది సినీ హీరోల చిత్రాలకు అసహ్యకర రీతిలో ఏ విధంగా అడ్డంకులు కల్పించారో అందరికీ తెలుసు. కళలు మన సంస్కృతిలో భాగమని, కవులని, కళాకారులను గౌరవించి వాళ్ళని ఆదరించడం ప్రభుత్వాల బాధ్యతని రేవంత్ రెడ్డి గారిని చూసి జగన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.